ఏ ఊకే ఫోన్ ఎవరే? హలో మమ్మీ. బిడ్డ పొద్దునే లేచి చదివినావా? హా, పొద్దుగాల చదివితే బాగా గుర్తుంటది. ఇప్పటికే చదువుతూనే ఉన్నా మమ్మీ. ఇప్పుడే చదువు బిడ్డ. ఎగ్జామ్కి కంగారుగా చదివినావు అనుకో ఏం గుర్తుండదు. అర్థమైతుందా? మంచిగా పాస్ అవ్వాలి. మన కామ్దాన్ల పరువు తీయకు బిడ్డ. లేచి రెడీ అవ్వు బిడ్డ. సరే మమ్మీ. ఇగో ఇది మర్చిపోయాను. థ్యాంక్స్. హలో మమ్మీ. పెన్లు పెట్టుకున్నావా? పెట్టుకున్నా. వాచ్ పెట్టుకున్నా. వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నా. మళ్ళా స్లిప్లు పెట్టుకున్నా. పళ్ళు రాలుతాయి. స్లిప్పులు పెట్టి రాసి మన కాందాల పరువు తీయకు. ఫెయిల్ అయినా పర్వాలేదు నాకు. సరే మమ్మీ. హాల్ టికెట్ తీసుకొని గుడికెళ్ళి దేవుని ముందు పెట్టి దండం పెట్టుకో బిడ్డ. మంచిగా పాస్ అవుతావు. అర్థమైందా? మమ్మీ, ఇంట్లో ఉండుంటే గుడికెళ్ళే అవసరం గిట్ట ఉండకపోతుండే తెలుసా? ఎందుకంటే నా దేవత నువ్వే కదనే. పొగిడిన చాలు. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి బిడ్డ. జాగ్రత్తగా రాయి సరేనా? నీ బ్లెస్సింగ్స్తో పాటు దేవుణ్ణి గిట్ట దర్శించుకుంటా. జరా దక్షిణానికి ఏమైనా పైసలు పంపవా? సరే బిడ్డ, కొడుతున్నా చూడు. హా. బిడ్డ లైన్లోనే ఉన్నావా? లైన్లోనే ఉన్నామ్మా. కొట్టినా చూడు బిడ్డ. మా ₹2 పంపినవేందే? భక్తితో ₹2 వేసే చాలు బిడ్డ. దేవునికి భక్తితో దండం పెట్టుకో. దేవుడే పాస్ చేస్తాడు. ₹2 ఒకటి ఎందుకమ్మా? ₹2 వేసి 2 సెమ్ములు పాస్ చేయమని చెప్తానులే. అమ్మ ఫోన్ పెట్టే. అమ్మ పీస్నాస్ మమ్మీ. నేను ఎలా అయినా ఎగ్జామ్ పాస్ అవ్వాలి. నేను ఈ 3 దేవుల్ని మొక్కేస్తాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈ ఎగ్జామ్ ఎలా అయినా పాస్ అవ్వాలని కోరుకుంటూ, ఓ దేవుడా నువ్వే ఈ ఎగ్జామ్ పాస్ అయ్యేలా చూడు స్వామి. ఓ పర్లాకమంది ప్రభువా, నీ యొక్క బిడ్డని నీ రెడ్డిని చూడుము. రాజాదిరాజువే నీవు నీ యొక్క దయాహృదయంతో మేము చేసిన తప్పులని నీవు క్షమించి ఈ భక్తుడి ఎగ్జామ్ పాస్ అయ్యేలా చూడు ప్రభువా. ఆమెన్. ఆ ఇన్విజిలేటర్ ఏందే వాళ్ళ ఆవిడ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద చూపిస్తుండే. అదే కదా. మమ్ము, నీ వెనకాల ఎగ్జామ్ వాళ్ళ కూర్చుండు కదా, అగో వస్తుండు. నా కోసం కాదే, నీ కోసం అయి ఉంటాడు. ఒసే పిచ్చిదానా, ఇంకా ఎగ్జామ్ వాళ్ళు నీ వెనకాలనే కూర్చుండే. నేను చూసినా అటు పక్క నీ కోసమే వచ్చి ఉంటాడు. చూడు. హాయ్ అండి, ఎగ్జామ్లో కొంచెం చూపించవచ్చు కదండి. నేనేం రాసినానో నాకే సరిగ్గా తెలియదు, నీకేం చూపిస్తా? అది కాదండి ప్లీజ్, నేనేం చదువుకోలేదండి. సరే, నెక్స్ట్ ఎగ్జామ్ నేను చూపిస్తా. ఆ తర్వాత ఎగ్జామ్ మరి? నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మీరే చూపించాలండి. అన్నీ నేనే చూపిస్తే నువ్వేం రాస్తావు? పోయి పొట్లాలు కట్టుకపో. నాకే ఏం తెలియదు, నేనే ఏదో ఒకటి రాస్తున్నా. నేనే ఏదో ఒకటి చేస్తా. బాయ్ అండి. అయినా రెడ్డి ఎక్కడే? ఇంకేం రెడ్డి, ఎగ్జామ్ అయిపోగానే పరారైపోయాడు. అయినా అబ్బాయిలంతా ఇంతేనే, లవ్ చేసే వరకు అమ్మాయి వెనకాల పడుతూనే ఉంటారు. వన్స్ పడ్డామా అంతే, ఇక నేనెవరా వాడెవడా అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఈ టైంలో బయటకంటే కష్టం సీనియర్. మా వార్డెన్ 11 కంతా గేట్ లాక్ చేస్తుంది. అయితే కుదరదా? నాకు రావాలనే ఉంది కానీ కుదరదు, ఏమనుకోకండి. ఏ సునీ, నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళవే. గేట్ కేసు నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తా. షారా? ఇక్కడ ఉన్నది ఎవ్వరమ్మా? వందన, నీ దోస్తుని. నువ్వేం ఆలోచించకుండా బయలుదేరు. సరే వస్తున్నా, బయట వెయిట్ చేయి. ఓకే వచ్చేయి. దా.
అస్సలు డౌట్ రాకుండా బయటికి వెళ్దాం. ష్. సుందరంగా మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు కేజీలు కుంకుమ పువ్వు తినేసి ఉంటుంది. వీడి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. పొద్దున్న వరకు కూడా కదలడే, ఇక్కడే కూర్చొని మాట్లాడతాడు. కదిలేలా కాదు, పరిగెత్తేలా చేస్తా. రావే. సుందరం సుందరం, ఇగో ఆ పక్కన అబ్బాయిలు మా మీద పేపర్లు ఇసిరీరు. పాటలు కూడా పాడుతాడు సుందరం. ఏమని? వస్తావా వస్తావా, రమ్మన్న చోటికి వస్తావా, ఇస్తావా ఇస్తావా, ఇమ్మనవన్నీ ఇస్తావా అని పాట పాడుతారు సుందరం. బాబోయ్ అంత అన్నారా? హా, హలో బేబీ, మన లేడీస్కి ఏదో కష్టం వచ్చిందంట. ఒక 2 నిమిషాలు లైన్లో ఉండే, మధ్యలో 2-3 జాయింట్లు ఇరుగుతున్న సౌండ్ కూడా వస్తుంది. ప్యానిక్ అవ్వకు. నాకు వైలెన్స్ అంటే చాలా భయం. ఏం జాయింట్లు కూడా నువ్వు లవ్ చేస్తుంది వైలెన్స్ని. ఎటువైపు ఉన్నారు? ఇగో ఇలా గేట్లో నుంచి వెళ్తే అక్కడే ఉంటారు సుందరం. ఎవడరాడు? ఈ హాస్టల్ అమ్మాయిలకి ఎవరు లేరనుకున్నారా? ఈ ఒక్క మగాడు ఉన్నాడు. జాయింట్లు ఇరిగిపోతే ఏంట. వెళ్ళిపోయిండే. సునీత జాగ్రత్తగా వెళ్ళేసిరా. కేసు నేను ఎట్లో గట్లా సెట్ చేస్తా, నువ్వేం టెన్షన్. ఓకే మరి జాగ్రత్త. సరే బాయ్. ఎగ్జామ్ టైం అయిపోతుంది, జల్దీ వచ్చేసి చదువుకుందాం. సరే బాయ్. ఏయ్ త్వరగా రా, మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈరోజు. ఏంటి సార్ మస్తు జోష్లో ఉన్నట్టున్నారు? ఏదో అలా. అవును, చాట్ హిస్టరీ అండ్ కాల్ హిస్టరీ డిలీట్ చేసావా? ఎందుకు డిలీట్ చేయడం? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఏడిపిస్తారు. అవసరమా చెప్పు? అయినా నేను కూడా అన్నీ డిలీట్ చేసేసా. అవునా? సరే వెళ్దాం. సరే ఎక్కువ. చెప్పు. రెడ్డి, నీకోటి తెలుసా? సునీత కోసం స్వామి రోజు హాస్టల్ దగ్గరకు వస్తుండు. మరి ఇంకే, సునీత పక్కన ఇంకో బెడ్ వేయించి లేకపోయావా? అక్కడే ఉండిపోయేవాడు. నీకు అలా అర్థమైందా సార్? రొమాంటిక్ ఫెలో, రొమాంటిక్ సెన్సే లేదు నీకు. సెన్స్ లేకపోవడం ఏంటి? ఇప్పటిదాకా రొమాన్స్ వీడియోలు చూసే పడుకుంటే. అసలు వాళ్ళిద్దరి పేరు ఎంత బాగుంటుందో తెలుసా? మనకన్నా ఎక్కువ కదా అంటున్నాను. అబ్బచ్చా. అరే నిన్న టెలిగ్రామ్లో రే ఏమైందిరా నీకు? అది కాదురా, ఇందాక వాడు వచ్చి అన్న 20 రూపీస్ ఇస్తావా, టీ తాగుతా అన్నాడు రా. అయితే టీకి 10 రూపాయలు కదరా అంటే 2 టీలు అన్నా, నాకు నా గర్ల్ ఫ్రెండ్కి అన్నాడు. ఆఖరికి అడుక్కునేవాడు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, నాకు ఎవరు లేరు. సింగిల్ లైఫే బెస్ట్ రా. ఈ మాట మీరు లవ్లో పడకముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. అయినా మీరు అందరు చేసే ద్రోహానికి నేను ఐఐటి బాబా లాగా డిగ్రీ బాబా అని చెప్పేసి హిమాలయకి వెళ్ళిపోతారా? రే నీకేమైందిరా? అరే ఆ విరాట్ గారిని మాత్రం అస్సలు వదిలిపెట్టారా? వానికి ఎవ్వరి గతి లేనట్టు నా పిల్ల ఎంబట పడతాడేంద్రా? మరి నువ్వే అన్నావు కదా అక్కడ స్పేస్ లేదు, కానీ స్పేస్ క్రియేట్ చేసుకోవాలని. బాగా క్రియేట్ చేసుకున్నాడా? మండుతున్నట్టుందిగా. ఎలాగోలా అయితే మొత్తానికైతే ప్రేరణ నెంబర్ పట్టేసిన. కానీ తనకి నేను ఫస్ట్ మెసేజ్ ఏమని చేయాలి? అందరి దగ్గర నేను అందరిని ఆగమాగం చేస్తే నా దగ్గరకు వచ్చేసరికి నాకు భయం అవుతుంది. ఎట్లా ఇప్పుడు? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రేరణకు ప్రపోజ్ చేయాలి. ఐ మిస్ యూ ప్రేరణ, ఐ లవ్ యూ ప్రేరణ, మేరా దిల్ కా ధడ్కన్. సునీ, సునీత, ఏ సునీత, ఎగ్జామ్ మంచిగా రాస్తే నాకు ఒకటి ఇస్తా అన్నావు, గుర్తుందా? గుర్తుంది. మరి ఎలా రాసావు ఎగ్జామ్? ఎగ్జామ్ బాగా బాగా రాసావా? హ్మ్. నిజంగా బాగా రాసావా? హ్మ్.
నిజం చెప్. ఏ సునీత, హే సరిగ్గా చెప్పొచ్చు కదా. చెప్పను. ఏ సునీత, చెప్పను. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అసలు మీరు కాలేజ్కి వచ్చి ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? స్వామి, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. యూ బోత్ కమ్ టు మై క్యాబిన్. వైస్ ప్రిన్సిపల్ ఇద్దరిని లోపల తీసుకెళ్ళినట్రా. తీసుకెళ్ళని లేరా, తీసుకెళ్ళిన ప్రాబ్లం ఏముంది? ఏరా వాడేమన్నా పెద్ద ఏంటి? ప్రిన్సిపాల్ వాళ్ళ పెద్దనా, అందుకే కదరా తగులుకోమని చెప్పింది, మెల్లగా ఇరికించమని చెప్పింది. నువ్వేం చేసినా ప్రిన్సిపల్ సార్ ఏమనరనే ధైర్యంతోనే కదా ఇవన్నీ చేస్తున్నావు? సార్ నాకేం తెలియదు సార్, మొత్తం తనే చేసింది. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సార్ నాకు ఇలాంటివంటే ఇంట్రెస్ట్ లేదు అని. బట్ తనే స్లోగా క్లోజ్ అయ్యి నన్ను ఫోర్స్ చేసింది. See, you don't act smart, Swami. I know everything. సార్ నిజంగా సార్, కావాలంటే మా ఫోన్స్ చెక్ చేయండి. అన్ని దాంట్లో తన నుండే ఇనిషియేషన్ ఉంది. ఇవో. సునీత, నీ ఫోన్ కూడా ఇవ్వు. నిన్నే సునీత, గివ్ మీ యువర్ ఫోన్. అవును, నీ చాట్స్ అన్ని ఎందుకు డిలీట్ చేసావు? ఆర్ యు మేకింగ్ us fools? ఏ తమాషాలు ఆడుతున్నావా? స్వామి చాట్స్ అండ్ కాల్స్ అన్నిట్లో ఫస్ట్ నీ ఇనిషియేటివే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, అసలు నీ తప్పు లేనప్పుడు అసలు చాట్స్ అండ్ కాల్స్ ఎందుకు డిలీట్ చేశావు? అవును, చాట్ హిస్టరీ అండ్ కాల్ హిస్టరీ డిలీట్ చేసావా? అయినా నేను కూడా అన్నీ డిలీట్ చేసేసా. సార్ అంతా స్వామియే. అదేంటి సునీత నాపై తోస్తున్నావు? సార్ నేను చాలాసార్లు చెప్పాను సార్ ఇలాంటివంటే నాకు సెట్ అవ్వవు అని. బట్ తను నార్మల్గా ఫ్రెండ్స్లా ఉందాము అంటే ఉంటున్నా. నేను వద్దన్నా సరే మా ఫొటోస్ తీసుకొని దాచిపెట్టుకుంటుంది. ఏంటి ఇన్ని సెల్ఫీస్ అండ్ ఫొటోసా? అన్నీ నువ్వే తీస్తున్నావు. వాట్ డూ యూ వాంట్ సునీత? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కాలేజ్ పేరుతో మీరు చేసే పనులు ఇవా? అసలు ఇంట్లో వాళ్ళని ఎలా మోసం చేయాలనిపిస్తుంది? ఫస్ట్ మూవ్ ఫ్రమ్ మై సైడ్. చూస్తుంటే ఇరిటేషన్గా ఉంది. మూవ్, షేమ్లెస్ ఫెలోస్. అరే చిన్ను, మన రెడ్డి సోమేష్ గాడేడి? ఇందాక కోతుచ్చ తాగొచ్చిన మంచిగా ఉందిరా అంటే వాళ్ళు కూడా పోయారు తాగడానికి. ఛీ, గలీజోడా. ఏంట్రా మాటలు? మరి నాకేం తెలుసా, నన్ను అడుగుతావు? సరే గానీ సునీత ఎక్కడ్రా? కాలేజ్ పేరుతో మీరు చేసే పనులు ఇవా? అసలు ఇంట్లో వాళ్ళని ఎలా మోసం చేయాలనిపిస్తుంది? సునీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మోసపోయాను, చాలా మోసపోయాను నేను. ఇదంతా వాళ్ళు కావాలనే చేశారే. అరే మామా, ఆ సీనియర్ గాడు వైస్ ప్రిన్సిపాల్ తో మొత్తం అంతా సునీతనే చేసిందని చెప్పిండ్రా. ఇప్పుడు సునీత మస్తు అంటే మస్తు బాధపడుతుంది మామా. నువ్వు ఏడున్నావురా? ఫాస్ట్ గా రా ఇక్కడికి, ఫాస్ట్ గా రా ఇక్కడికి. అలా ఎలా చేస్తాడు వాడు? నాకు ముందు నుంచే డౌట్ రా సీనియర్ గారి మీద. రే వందనకి ఈ విషయం తెలిసిందా? రే వందనాన్ని ఎలాగైనా ఆపాలరా. ఈ విషయం తెలిసి అసలు ఊరుకోదురా. ఇంకా అడిగి సావేరా. ఎక్కడున్నారా మీరు? వస్తున్నాను. రావే.
క్యాచ్ రా. సూపర్ మామ, నువ్వు అనుకున్నట్టు ఎక్స్క్యూట్ చేసేసి. ఒక వికెట్ డౌన్. ఏ వందనా, మనోళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వందనా, మనోళ్ళందరూ బయట ఉన్నారా? ఫోన్ చేసి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయ వాళ్ళకి. పక్కా. ఈవినింగ్ దావత్ అద్దరి పోవాలి. అవునా? ఉమ్. హేయ్, ఏంద్రా రేయ్, ఒక బ్లేమ్ వేయడం నీకు అంత చిన్న విషయం అనిపిస్తుందా? ఛీ, లవ్ అనే పేరుతో మోసం చేయడం నీకు రివెంజ్ లాగా కనిపిస్తుందా? ఇప్పుడు తెలిసిందా సీనియర్స్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో? ఏందివే తెలిసేది? ఏం తెలియాలిరా? ఏం తెలియాలి? ఇదంతా చేస్తే మీరు గొప్ప అనిపిస్తుందా? ఆ అమ్మాయి గురించి ఆలోచించావారా? చూడ్రా, ఒక్కసారి దాని మొహం చూడు, ఎంతగానో ప్రేమించిందో నిన్ను. అయినా నిజంగా ప్రేమిస్తే తెలుస్తుందిరా ఆ నొప్పి ఎలా ఉంటుందో. నీకేం తెలుసురా? చీప్ మైండెడ్ పీపుల్. చీపు గీప్ అంటే మంచిగా చెప్తున్నా. రేయ్ అంటదిరా, బరాబర్ అంటది. ఏం చేస్తావురా? రేయ్, ఏంద్రా? వందనా, ఏంది? వందనా, ఏం చేస్తున్నారు మీరు? తినే ఫస్ట్ చేసుకుంది. సార్ కాదు సార్. నువ్వు చేసుకున్నావా లేదా? సార్ చేసుకున్నా సార్. ఫస్ట్ నుండి యూ గైస్ ఆర్ మేకింగ్ దిస్ సీనియర్ అండ్ జూనియర్ ఇష్యూస్ వర్స్ట్. ఇప్పుడు స్వామిని ట్రాప్ చేసి ఇక్కడ ఫైట్స్ కూడా చేస్తున్నారు. దిస్ ఇస్ ఈవెన్ మోర్ వర్స్ట్. సార్ ప్లీజ్, మీరు చాలా డోంట్ టాక్ ఎనీథింగ్. బిఫోర్ దిస్ గోస్ టు ప్రిన్సిపల్, ఐ హావ్ టు టేక్ అన్ యాక్షన్. యూ గైస్ ఆర్ సస్పెండెడ్. సార్ నో, డోంట్ టాక్ ఎనీథింగ్. మూవ్, మూవ్.